మన నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఇప్పుడు ఈ సినిమాతో తెరకెక్కించ చేయబోతున్న వరుణ్ మాట్లాడతాడు. వరుణ్, ఆ రెడ్ సారీ కట్టుకున్న ఆవిడ గురించి మీ అభిప్రాయం? వరుణ్ అంటే 10 years బ్యాక్ చిరంజీవి గారు నేను ఏ రకంగానూ మారట్లేదు అన్నదానికి నిదర్శనం అది. ముకుంద ప్రీ రిలీజ్ ఈవెంట్. నా ఫస్ట్ ఫిలిం నుంచి చూస్తున్నాను సార్. అప్పుడు నేను ఏం మారేనో లేదో నాకు తెలియదు కానీ సుమా నువ్వు మాత్రం మారలే సుమా, అలాగే ఉన్నావు సుమా. అందుకనే నవదీప్ లాంటి కుర్రోళ్ళ వాళ్ళు గబుక్కుని ఆంటీ అనేస్తుంటారు మిమ్మల్ని. అనకండి అయ్యా. సారీ సార్, ఎంత బాగా మేనేజ్ చేస్తున్నారు ఆవిడ. దాదాపు తెలిసిపోయిందా సార్ మేనేజ్ చేస్తున్నామని? కొంచెం లపం ఎక్కువే కొట్టుకొని వచ్చాం. ఓకే, నెక్స్ట్ వీడియో. నా వీడియో ఎవరు వేసింది? ఓకే, నెక్స్ట్ వీడియో ప్లీజ్. ఈ రోజున నాగబాబు ఏం అవ్వాలని తర్వాత నేను కోరుకున్నది. నాగబాబు బిడ్డ, నా బిడ్డ వరుణ్ తేజ్ ద్వారా అది ఈరోజు నెరవేరబోతుంది. దానికి ఈరోజు శ్రీకారం చుట్టబడుతుంది. ఈ ముకుంద ఆడియో ఫంక్షన్ లాంచ్ ద్వారా తాను పరిచయం కాబోతాం. మీ అందరి ఆశీస్సుల కోసం తను ఎదురు చూడటం లే విధానం చూస్తుంటే ఖచ్చితంగా నిలదొక్కుంటారు నమ్మకం ఉంది. బట్ ఎంత ఉన్నా సరే ఇప్పుడు మీ ఆశీస్సులు ఉండాలి, మీ దీవెనలు ఉండాలి, మీ సపోర్ట్ ఉండాలి. అదే పెట్టుబడిగా, అదే వాళ్ళకి దన్నుగా ఈ రోజున ముందుకు వెళతారు, నిలదొక్కుంటారనే ఆశ నాకు ఉంది. సార్ ఆ రోజు చెప్పిన మాట నిజమైంది. అలాగే నిలదొక్కున్నాడు. వాళ్ళందరూ ఆశీస్సులతోటి అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద స్టార్ అయ్యాడు. ఎస్ చిరంజీవి గారు, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అంటే మాకు చిరు లీక్స్ అంటే చాలా ఇష్టము. చాలాసార్లు చిరు లీక్స్ని మేమందరం బాగా ఎంజాయ్ చేసాము. కానీ మీరు వరుణ్ అండ్ లావణ్యకి సంబంధించిన లవ్ స్టోరీని ఎలా లీక్ చేయకుండా, అంటే మీకు కూడా వాళ్ళు లీక్ చేయలేదా అనే ఒక డౌట్ మాకు ఉండిపోయింది. ఇది ఒక్కసారి వాళ్ళ క్లారిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ ఒక్క విషయం నాకు ప్రతిదీ చెప్తాడు. ఇది ఒక్కడి చెప్పకుండా దాచాడు. పెద్దనాన్న అంటే ఇష్టం అని చెప్పావు. అసలు నేను చూసి చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్ అంటాడు కదా, లీక్స్ విషయం కూడా ఇన్స్పైర్ అయ్యి నాకు ముందుగా చెప్పొచ్చు కదా. వాళ్ళ నాన్నకి కూడా చెప్పుకోలేనివి నాతో చెప్పుకుంటాడు. అలాంటి ఇది ఒక్కటి చెప్పలేదు. నిజంగా రా, నాకు ఇప్పటికీ కోపంగా ఉందిరా. వరుణ్, దీనికి మీరేమైనా సంజాయిషి ఇచ్చుకోవాలనుకుంటున్నారు? ఆటగాడే. అది గౌరవంతో కూడిన భయం, దానివల్ల జాగ్రత్తగా. కానీ ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను చెప్పింది మా పెద్దానికే ఆ విషయం. బట్ ఓకే, ఉన్నాయి. అర్థమైంది. థ్యాంక్ యూ చిరంజీవి గారు.